రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడు పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు. భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని మీరు వాళ్ళ జైల్లో పెట్టారు. చైతన్యని అరెస్ట్ చేస్తారా? అంటే చైతన్యని అరెస్ట్ చేస్తేనో అంటే ఉద్యమాలు ఆగిపోతావా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీల్లోకి రానివ్వటలా, ఎగ్జామ్స్ రాయనివ్వటలా, హాల్ టికెట్ ఇవ్వట్లా, మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్లుగా కనిపిస్తా ఉంటే ఆ విద్యార్థుల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పనులకు వెళ్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా. ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ విద్యార్థి వసతి దీవెనకి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు, నెలకి సుమారు 700 కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా 5,600 కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఇవాళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా. పేదలు చదువుకుంటేనే, ఉన్నత విద్యావంతులైతేనే వారి తలరాతలు మారతాయనే బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జీవితాల కోసం వేల కోట్ల రూపాయలు చదువుకు సంబంధించి నాడు నేడు నుండి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటి సమస్య కాదని మరోసారి చెప్పదలుచుకున్నా. మీకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటేనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉంటేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటేనో, లేకపోతే మా బోటి నాయకుల మీద కోపం ఉంటే మా మీద చూపించండి మీ ప్రతాపం. అంతే తప్ప అది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి ఆ పథకాన్ని నిలుపుదల చేయాలా, పేదల జీవితాల్ని వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు సంబంధించి ఆలోచనల్ని ఆశయాల్ని పునాది చేయాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలపైన విద్యార్థి సంఘం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల, పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది. ఇప్పటికే మీరు చూశారు, పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క, మరో పక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకు వచ్చాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది.